ఆయనకి శుభ్రమైన నారబట్ట కొని దానిని చుట్టి సమాధి చేయటంలో కీలకమైన వ్యక్తి ఎవరని చూసాం మనము? అరిమత యోసేపు. చాలా రిస్క్ చేశాడు. తన పదవి పోయే పరిస్థితి ఉన్నా, తనను అందరూ వెలివేస్తారని అనిపించినా, ఎటువంటి ఆటంకాలు వస్తాయని తెలిసినా, తన కోసం ఎత్తైన స్థలంలో తొలిపించుకున్న ఒక రాతి బండ, విలువైన రాతి కొండని త్రవ్వి దానిలో తాను పెట్టబడవలసి ఉంటుండగా ఆ సమాధిని ఎవరికి ఇచ్చేసాడంటే యేసు ప్రభుకి ఇచ్చేసాడు. హల్లెలూయా. మీరు ఒక విషయం గమనించండి, యేసు ప్రభు వారికి ఈ లోకంలో ఏమి లేదన్నమాట. సొంత సమాధి లేదు, అంటే సొంత స్థలం లేదు. పోయిన ఆదివారం మనం చెప్పుకున్నాం, ఆయన యెరూషలేం వీధుల్లోకి గాడిద మీద, ఆ గాడిద కూడా ఎవరిదే? వేరే వాళ్ళది. అంటే ఆయనకి ఏమి లేదనమాట, సొంత గాడిద లేదు. పోనీ జన్మించడానికి సొంత ప్లేస్ కానీ సొంత ఇల్లు కానీ ఉందా? పశువుల తొట్టి కూడా అయింది కాదు, పశువుల పాక అయింది కాదు, సత్రం అయింది కాదు. కానీ సమస్త లోకం కూడా ఎవరిది? సమస్త లోకాలని ఏలే దేవుడు ఈ లోకంలోకి వచ్చినప్పుడు డబ్బు సంచిని తన చేత్తో ఎప్పుడూ కూడా ఏం చేయలేదైనా పట్టుకోలేదు. దాన్ని ఎవరికి అప్పగించాడు? యోధాకు అప్పగించాడు. అంటే అన్నీ తనవే. కానీ ఈ లోకంలోకి వచ్చినప్పుడు మాత్రం ఈ లోకానికి సంబంధించినది ఏది నాకు వద్దు. హల్లెలూయా. నాకు గాడిద వద్దు, నాకు పశువుల తొట్టి వద్దు, నాకు సొంత సమాధి కూడా అవసరం లేదు. దేవునికి మహిమ కలుగును గాక.